హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం సాధించిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ చాప కింద నీరులా సైలెంట్ గా సాగిపోతున్నట్టుంది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత పలువురు ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నేత సీఎం కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా కారెక్కేశాడు. కేసీఆర్ పై విజయం సాధించేందుకు 10 ఏళ్ల పాటు పోరాడిన వంటేరు ఎన్నికల ఫలితాలొచ్చి 3 నెలలైనా కాకముందే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నేతను కోల్పోయినట్టే. అయితే ఇదే వరుసలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన రేవంత్ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. నియోజకవర్గ ప్రజలకు కూడా పెద్దగా టచ్లో లేడు. అసలు కొడంగల్లో ఏం జరుగుతోంది అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నాడన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడన్న వార్తలు వినిపించిన కొద్ది రోజులకే టీఆర్ఎస్లోకి వెళ్లి ఎమ్మెల్సీ పదవి చేపట్టబోతున్నాడన్న వార్త రావటం గందరగోళం సృష్టిస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ కేవలం ఎమ్మెల్సీ పదవికి ఆశపడి అధికార పార్టీకి రేవంత్ రెడ్డి వెళ్లబోడని కొంతమంది అంటుంటే, బలమైన ప్రత్యర్థులను అపోజిషన్లో ఉండనివ్వవద్దన్న కేసీఆర్ వ్యూహంతోని రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్లోకి లాగేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇవి ఇప్పటి వరకు పొలిటికల్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.